నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 38కి స్వాగతం. మరి ఇంకెవరైనా ఇప్పటివరకు ఇది చూడలేనట్లయితే కనుక కింద మీకు ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మిగతా అన్ని ప్రాక్టీస్ సెట్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ఈ హిందీలో ఉన్నటువంటి వాటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. సో అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నది కింద కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా అందించినట్లయితే దానికి తగినట్టుగా ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మే 14 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా కూడా బాగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇక్కడ ప్రతి ఒక్క ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులలో హిందీ కూడా ఉంది కాబట్టి సో మీకు హిందీ కూడా బాగా ప్రిపరేషన్ అవుతుందని చెప్పి అనుకుంటూ మరి ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రఖ్యాత్ మే ప్రయుక్త ఉపసర్గ హే అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దీని గురించి ప్రిఫిక్సెస్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు ప్రఖ్యాత్ అన్నప్పుడు, దాంట్లో మరి ఏంటిది ప్రిఫిక్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మరి ఆప్షన్ ఏ ప్ర, ఆప్షన్ బి త, ఆప్షన్ సి ప్రక్, ఆప్షన్ డి అత్. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్ర అనేటువంటిది సరైన సమాధానం. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ప్ర ప్లస్ ఖ్యాత్ అని చెప్పేసి మనం రాస్తాం. సో ఖ్యాత్ అంటే ఖ్యాతి అనమాట, కీర్తి అన్నట్టుగా. సో ఇలాగ మనకి కలిపినప్పుడే ప్రఖ్యాత్ అనేటువంటిది వస్తుంది. దీన్ని మనకి ఏమంటారు అంటే మూల శబ్ద అంటారు. ఇది వచ్చేసి శబ్దాంశ అంటారు. శబ్దాంశ అంటే చిన్నది. అదే ఇక్కడ ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇది కాకుండా ఈ రెండు మాత్రమే జోడించి అయినాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే ప్రత్యయ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, అంటే సఫిక్స్ అని చెప్పేసి. ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ప్రిఫిక్స్ అంటే ఉపసర్గ్ అని చెప్పేసి మనం అనుకోవాలి. రైట్. సో ఇలాగా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. పంచవటి మే కౌన్సా సమాస్ హై. పంచవటిలో ఎటువంటి సమాసం ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తత్పురుష్, ఆప్షన్ బి ద్విగు, ఆప్షన్ సి కర్మధారై, ఆప్షన్ డి అవ్యయభావ్ సమాస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సరైన సమాధానం ఇక్కడ ద్విగు అవుతుంది. ఎందుకు అంటే ద్విగు అంటే మనం ముందే చెప్పుకున్నాం. సో ఏదైనా పదంలో మొదటిగా నెంబర్ కనిపించిందంటే, అంటే సంఖ్యావాచకంగా వచ్చిందనుకోండి మొదటి పదము, అది మనకి ఏమవుతుంది అంటే ద్విగు సమాసనే అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా. సో इसमें पूर्व पद సంఖ్యావాచ్య హో తో ఉసే హమ్ ద్విగు సమాస్ కైతే అని చెప్పేసి హిందీలో అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతాది ఇక్కడ తత్పురుష సమాస్ చూసుకున్నట్లయితే అందులో కారకను 8 ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో విభక్తులు అవి ఉన్నట్లయితే మనకు తత్పురుష సమాస్లో వస్తుంది. అలాగే కర్మధారలో చూసుకున్నట్లయితే మనకి ఒక పదం పూర్వ పదంలో విశేషణం అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్కడైతే విశేషణం కనిపిస్తుందో అక్కడ మీరు ఇది ఏం చెప్పాలి, కర్మధారయ సమాసం అని చెప్పేసి ఆప్షన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవ్యయభావ సమాసం అంటున్నారు. ఇందులో అవ్యయ అంటే ఏంటంటే వ్యయము కానటువంటిది, అంటే ఖర్చు కానటువంటిది. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొదటి పదంలో మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యథాశక్తి, ప్రతిదిన్. ఈ ప్రతి అనేప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది, యథ అనేటప్పుడు ఎలాగే ఉంటుంది అనమాట. యథా శీఘ్ర, యథా సంభవ్ కదా. సో ఇలాగా మనకి యూజ్ అయినట్లయితే కనుక అది మనకు అవ్యయభావ సమాసం కింద వస్తాయి. సో మీరైతే ప్రాక్టీస్ చేస్తున్నాక అయితే ఇవి వస్తూ ఉంటాయి. మూడవ ప్రశ్న చూడండి. ఇక్కడ ఖోదా పహాడ్ నిక్లీ చుహియా కా అర్థ హై. చూడండి, కొండను తవ్వాడంట కానీ వచ్చింది బయటికి ఎలుకలు వచ్చాయంట, అంటే దాని యొక్క అర్థం ఇది కొంచెం వ్యంగ్యాకం అంటే చెప్పడం జరిగింది. ఇక్కడ మరి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే పరిశ్రమ అధిక్ ఔర్ ఫల్ కమ్. అంటే దానికి మీనింగ్ ఎట్లా చెప్పవచ్చు అంటే చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం మాత్రం చాలా తక్కువ ఉందని చెప్పింది అంటున్నాడు. రెండవది కమ్ పరిశ్రమ కరికే బహుత్ మిల్నా. అంటే తక్కువ కష్టపడి ఎక్కువ రాబట్టుకోవడం, ఎక్కువ ఎక్కువ లాభం రావడం ఇలా అంటున్నారా. లేదంటే ఆప్షన్ సి కమ్ కర్నే పర్ కుచ్ నా మిల్నా. అంటే కొంచెం చేయడం, పరిశ్రమ చేసిన తర్వాత కూడా శ్రమ్ కర్నే పర్ కుచ్ నా మిల్నా. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఏమీ దొరకపోవడం, ఏమీ రిజల్ట్ రాకపోవడం, అదేంటిది అనే అవుతుందా. లేదంటే ఆప్షన్ డి పరిశ్రమకే బినా ఫల్ మిల్నా. అంటే హార్డ్ వర్క్ చేయకుండానే సక్సెస్ రావడం అనేటువంటిదా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మటుకు మాకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ పరిశ్రమ అధిక్ ఫల్ కమ్ అనేటువంటి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా. చాలా కష్టపడ్డాడు కానీ వచ్చింది ఏంటి అంటే చాలా తక్కువ రిజల్ట్ అనమాట. అందుకే ఇక్కడ అలాంటప్పుడు ఈ సందర్భంలో ఇటువంటి ఈ సామెతలాగా అయితే మనం వాడతారు, సామెతలాగా జాతీయంలాగా అయితే వాడుతూ ఉంటారు. అయితేనా. సో ఖోదా పహాడ్ నికిలీ చుహియా అనేటువంటి అవసరం అయితే వాడతారు అటువంటి సందర్భాల్లో. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. గురు కిస్కా విలోమ్ శబ్ద హై. ఇది ఇంగ్లీష్లో టైప్ అయింది. గురు కిస్కా విలోమ్ శబ్ద హై అని అడుగుతున్నారు. సో మరి గురువు యొక్క విలోమ శబ్ద అధ్యాపక, నిమ్న, ఛాత్ర లేకుంటే లఘువ. అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. లఘువు అని చెప్పేసి అవుతుంది. ఇక్కడ మీరు ఛందస్సు చేసింటే కనుక గురువులు లఘువులు అని చెప్పి చదువుతుంటారు కదా. గురువు అంటే ఏమో 2, లఘువు అంటే ఏమో 1. సో ఇలాగా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో ఇలాగ అనేటువంటిది అర్థమైతే వస్తాయి. ఓకే. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి.
गरल का विलोम शब्द है। ऑप्शन ए जल, ऑप्शन बी सुधा, ऑप्शन सी शरबत, ऑप्शन डी जूस। ప్రశ్న మరొకసారి చూసుకున్నట్లయితే గరల్‌క విలోమ శబ్ద హే. సో మీరు పేరు వినేమంటారు గర్లకంఠుడు అని చెప్పేసి. గర్లకంఠుడు అని ఎవరిని అంటారు అంటే శివుడిని అంటారు. సో ఇక్కడ మీకు అర్థమైంది గర్లకంఠ, ఆ కంఠంలో ఏముంటుంది విషం ఉంటుంది. సో విషం యొక్క ఆపోజిట్ ఏముంటుందంటే అమృతం అని వస్తుంది కదా. అమృతానికి ఇక్కడ ఇంకొక పేరు అయితే ఇచ్చారు. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సుధా అనే దానికి మనకి చాలా అర్థాలు అయితే వస్తాయి. ఇందులో అమృతం కూడా వస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న నిమ్న మే సే తోతా కా పర్యాయవాచి కౌన్సా హే, కౌన్సా హోగా. అంటే కింద ఇచ్చినటువంటి తోత అంటే ప్యారెట్ అండి, చిలుక. సో రామచిలుక. అందుకు సంబంధించి పర్యాయవాచి ఏమున్నాయి అంటే కనుక ఆప్షన్ ఏ శివ, ఆప్షన్ బి సుఖి సుఖి అని ఉంది. ఇక్కడ సుఖి కాదండి, ఇది షుక్ అని చెప్పేసి రావాలి. షుక్, ఓకేనా, షుక్ అని చెప్పేసి వస్తుంది. షుక్. అలాగే ఇక్కడ ఆప్షన్ సి ఏ ఆర్ బి, ఆప్షన్ డి కోయి నహి. అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇది కరెక్ట్. సో రెండు కూడా కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్ సి ఇస్ మనకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కూడా కరెక్ట్ అన్నట్టుగా దీంట్లో చెప్తుంది అందుకని, ఓకేనా. సో రైట్ ఆప్షన్ సి ఇస్ ద మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ 7వ ప్రశ్న ఉడతీ చిడియా के पंख गिनना का अर्थ है। ऑप्शन ए मतलबी होना, ऑप्शन सी होशियार होना, ऑप्शन सी मूर्ख होना, ఆప్షన్ డి అనుభవం హోనా. సో ఇక్కడ చెప్తున్నటువంటి ఏంటిది ఉడతీ చిడియాకే పంక్ గినన అంటే ఇప్పుడు ఎగురుతున్నటువంటి పక్షులు ఉంటాయి కదా, వాటి యొక్క రెక్కల్ని ఎంచడము అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఇంకొక అర్థంలో అయితే చెప్తారనమాట. ఆ అర్థం ఏంటి దానికి అంటున్నారు మతలబియా అంటే హోషియార్ టాలెంటెడ్ పర్సనా, లేకుంటే మూర్ఖుడు, అటువంటివన్నీ ఏమంటాము అనుభవజ్ఞుడా అని చెప్పేసి అన్నట్టు కనుక ఇందుకు ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అనుభవ్ హోనా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 8వ ప్రశ్న చూడండి. విపిన్ కా పర్యాయవాచి శబ్ద క్యా హై. ఆప్షన్ ఏ వికాస్, ఆప్షన్ బి బాన్సరీ, ఆప్షన్ సి జంగల్, ఆప్షన్ డి స్థిరత. విపిన్ యొక్క మరి విలోమ్ ఇక్కడ పర్యాయవాచి అడుగుతున్నా. ఓకే, పర్యాయవాచి అడుగుతున్నా. అండ్ సినోనిమ్ అంటే ఏంటి అడుగుతున్నా ఇక్కడ సినోనిమ్ దేనికి విపిన్ అంటే అడవి అనమాట. అడవికి సంబంధించిన ఇంకొక పదం అయితే ఇక్కడ ఉంది వికాస్, బాన్సురి, జంగల్, స్థిరత. అయితే ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. విపిన్ అంటే జంగల్. అయితే మరి ఇక్కడ చూసినట్టయితే బాన్సురి అంటే మరి పిల్లన గ్రోవి అంటే మురళి అని చెప్పి మనం అనుకోవచ్చు. మురళి లేదా వేణువు. ఓకే, సో ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వికాస్ అంటే వికాసము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ స్థిరత్వము అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైతే వస్తుంది. ఓకే, సో ఇలాగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో చాలా ఈజీగా ఉంటుందని మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే కిస్ సమాస్ మే పెహలా పద్ ప్రధాన్ హోతా హై. ఏ సమాసంలో మొదటి పదము ప్రధానంగా ఉంటుంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పేసి కనుక ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసు, ఆప్షన్ బి బహువ్రీహి సమాసు, ఆప్షన్ సి అవ్యయభావ సమాసు, ఆప్షన్ డి కర్మధారయ సమాసు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వంద్వ సమాసంలో రెండు పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎలిమినేషన్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బహువ్రీహి సమాసంలో రెండు కూడా కాకుండా మూడో అర్థానికి ఇచ్చేటువంటిగా మూడో పదం బై ఇది వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ కర్మధారయ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉత్తర పద ప్రధానం అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా కాదు. సో అందుకని మనం మిగిలింది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏందయ్యా అంటే అది అవ్యయభావ సమాస్లో ఫస్ట్ పదమే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న చూడండి. వ్యాయామ్ మే కౌన్ సి సంధి హై. ఆప్షన్ ఏ యణ సంధి, బి గుణ సంధి, సి స్వర సంధి, డి వ్యంజన సంధి. వ్యాయామము అనేటువంటి పదం విడదీస్తే అందులో మీకు సంధి ఏదైనటువంటిది వస్తుంది. సో హిందీలో సంధి 3 రకాలుగా ఉంటుంది. స్వర సంధి, వ్యంజన సంధి, అలాగే విసర్గ సంధి అని ఉంటుంది. అలాగే స్వర సంధిలో కూడా మళ్ళీ 5 రకాలు ఉంటాయి. అందులో ఇక్కడ 2 ఉన్నాయి మీకు యణ సంధి, గుణ సంధి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకేముంటాయి సార్ అంటే దీర్ఘ, వృద్ధి, అయాది సంధి అనేటువంటివి ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు సరైన ఫస్ట్ మనం విడదీస్తే అప్పుడు కరెక్ట్ అయినట్టు వస్తుంది. ఓకే, వి ప్లస్ ఆయామ్ అని చెప్పి మనకి కరెక్ట్గా విడదీయనమాట. వి ప్లస్ ఆయామ్ అంటే ఇక్కడ ఈ ఉంది కదా, ఈ ప్లస్ ఆ అయినప్పుడు అంటే ఈకి ఇంక వేరే అచ్చు వచ్చినట్లు కనుక అది ఏమవుతుందంటే యా అవుతుంది. అలాగే ఊకి ఇట్లా యాడైతే ఇది వా అవుతుంది. అలాగే తర్వాత రీ అనేటువంటిది రా వస్తుంది. ఓకే, సో అలాగా మనకి యావారాలు ఎక్కడైతే వస్తాయో అది మనకి ఏమవుతుంది అంటే ఈ అణసంధి అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి వి ప్లస్ మరి ఆయామ్ అనేటువంటి ఇక్కడ సరైన
విచ్ఛేదం అనమాట. సంధి విచ్ఛేదం అంటారు. సంధి విచ్ఛేదం అంటే సంధి విడదీయడం అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు మనం మొత్తం 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేటివ్, అలాగే మీ సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ తీసుకుని అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.